బంగారాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దానిని తిరిగి ఇవ్వకపోతే దానిని వేలం వేసేటప్పుడు ఆర్బీఐ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశించారు. బ్యాంకులు వేలం వేసేటప్పుడు బంగారాన్ని సక్రమంగా వేలం వేయాలి. బ్యాంకులు సాధారణంగా ఆర్బీఐ నిబంధనలను పాటిస్తూ బంగారాన్ని వేలం వేస్తాయి. కానీ కొన్ని పాన్ షాపులు అలా చేయవు. బ్యాంకేతర పాన్ షాపులు కొన్ని నియమాలను పాటించవు. వారు రిజర్వ్ బ్యాంకు నిబంధనలను పాటించకుండా బంగారు ఆభరణాలను వేలం వేస్తారు. పాన్ షాపులు ఇలా చేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హెచ్చరించారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి. ఇవి ఆర్బీఐ పరిధిలోకి రాకపోయినా బిడ్డింగ్లో ఆర్బీఐ నియమాలను సరిగ్గా పాటించాలి. రుణగ్రహీత బంగారు రుణం చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేయడానికి ఎన్బిఎఫ్సిలు మరియు బ్యాంకులకు ముఖ్యమైన నియమాలు మరియు విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ ప్రక్రియలను ఎన్బిఎఫ్సిలు మరియు బ్యాంకులు అనుసరించాలి. ఈ చర్యలను పర్యవేక్షించాలి. సాధారణంగా బంగారం వేలం వేసే ముందు నోటీసు పంపాలి. మీరు అనేకసార్లు నోటీసులు పంపాల్సి ఉంటుంది. ఆభరణాల రుణగ్రహీత తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్బిఎఫ్సి వేలానికి వెళ్ళవలసి వస్తుంది. కానీ దానిని కస్టమర్కు సరిగ్గా తెలియజేయాలి. ఈ ప్రక్రియలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అన్నారు. ఇక బంగారం ధర వచ్చేసరికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం 2025లో బంగారం ధర తగ్గుతుందని, వెండి ధర పెరగవచ్చని ప్రకటించారు. పార్లమెంట్లో విడుదలైన ఒక నివేదిక బంగారం ధరలు తగ్గుతాయని, వెండి ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇనుప ఖనిజం మరియు జింకు ధరలు తగ్గడం వల్ల లోహాలు మరియు ఖనిజాల ధరలు తగ్గుతాయని ఆర్థిక సర్వే నివేదిస్తోంది. భారతదేశంలో బంగారం దిగుమతులు పెరిగాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధర తగ్గుతుంది. 2024-25 ఆర్థిక సర్వే బంగారం ధర తాత్కాలికంగా పెరిగినప్పటికీ రాబోయే సంవత్సరాల్లో తగ్గుతుందని సూచించింది. సాధారణంగా వస్తువుల ధరలు 2019లో 5.1% నుండి 2026లో 1.7%కి తగ్గుతాయి. దీని వలన బంగారం ధరతో సహా చాలా వస్తువుల ధరలు తగ్గుతాయని అంచనా. ఇక వెండి ధర పెరుగుతుంది. అంతర్జాతీయంగా వెండి ధర పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో వెండి విలువ బంగారంతో సమానంగా మారితే ఆశ్చర్యం లేదు. రాబోయే సంవత్సరాల్లో వెండి విలువ పెరుగుతూనే ఉంటుందని అంచనా. వెండి ధర గత 12 సంవత్సరాలలో ఎన్నడూ చూడని కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. చెన్నై ఈరోజు రిటైల్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,555 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 8,242 రూపాయలుగా గ్రాముగా ఉంది. వెండి ధర 100 రూపాయలు పెరిగి కిలో 1,02,100కి అమ్ముడైంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 72,990 రూపాయలకు చేరుకుంది. వెండి ధర గత 12 సంవత్సరాలలో ఎన్నడూ చూడని కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. భారతదేశంలో బంగారం, వెండి కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతోంది. వెండికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.